ఈ ఆరాధనకు కూడి వచ్చిన పరిశుద్ధులైన మీ అందరికీ నా నిండు మనసుతో నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. నా ప్రభు ఈ దినము మొదలుకొని మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. యోహాను సువార్త 12వ అధ్యాయం 32వ వాక్యాన్ని ఒక్కరు చదువుతారు. నేను భూమి మీద నుండి పైకి ఎత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించెదను. ఇక తలెత్తున్నాను చూడండి, నేను చెప్తాను. సాక్షాత్తుగా ప్రభువైన యేసుక్రీస్తు కూడి వచ్చిన జన సమూహం అంతటిని చూచి, ఆయన ఎదుట నిలిచి ఉన్న ఆ సమూహమును చూచి, వారందరితో ఒక విలువైన మాట, ఒక శ్రేష్టమైన మాట ఆ ప్రజలతో చెప్తున్నారు. చూడండి, నేను మిమ్ముల అందరినీ, నేను మిమ్ములను అందరినీ నేనేం చేయబోతున్నాను? నా యొద్దకు. ఎవరి యొద్దకి? ఎవరి యొద్దకి? యేసయ్య ఒక వాగ్దాన పూరితమైన మాటగా ఆ ప్రజలతో చెప్తున్నాడు. ప్రజలారా, నేను భూమి మీద నుండి పైకి ఎత్తబడుతాను. అంటే యేసుక్రీస్తు ఇంకా అప్పటికి ఎత్తబడలా. యేసుక్రీస్తు ఎలా ఉన్నాడు? శరీరముతోనే ఉన్నాడు. యేసుక్రీస్తు ఎలా ఉన్నాడు? శరీరము కలిగిన వాడై జనముల మధ్య సంచారము చేస్తూ, జనులకు బోధను బోధిస్తూ, తండ్రి రాజ్యమును గూర్చి ప్రకటిస్తూ వస్తున్న దినాలలో చెప్పిన మాట ఈ మాట. ఏమంటున్నారంటే, నేను ఇంకా ఎత్తబడలేదు. నేను ఎత్తబడిన తరువాత అనేకులను, అందరినీ నేనేం చేయబోతున్నాను? నా యొద్దకు నేను మిమ్మలను ఆకర్షించుకోబోతూ ఉన్నాను. నాకు వచ్చిన ఒక డౌట్ ఏంటంటే, యేసుక్రీస్తు ఈ భూమి మీదకి ఎందుకు దిగివచ్చాడు? చెప్పండి. యేసుక్రీస్తు ఈ భూమి మీద ఎందుకు అడుగు పెట్టాడు అంటే, ఒకప్పుడు తండ్రితో సహవాసము చేస్తున్న సమూహం, ఒకప్పుడు తండ్రి నోట నుండి జారవలుతున్న మాటను వింటున్న ప్రజలు, ఒకప్పుడు తండ్రి ఎదుట నిలబడి తండ్రి స్వరూప దర్శనము చేస్తున్న వ్యక్తులు తండ్రికి దూరం అయిపోయారు. తండ్రికి దూరం అయిపోయి లోకానికి సమీపమైపోయారు. ఒకప్పుడు ఈ జనసమూహం ఎక్కడ ఉంది? తండ్రి ఆకర్షణలో ఉంది. సృష్టి ప్రారంభము ఎక్కడ ఉంది? తండ్రితో సహవాసం చేస్తూ వచ్చింది. ఈ తండ్రితో సహవాసము చేస్తున్న ఈ వ్యక్తి తండ్రి ఆకర్షణను కాదనుకొని, తండ్రి సహవాసాన్ని కాదనుకొని, ఇప్పుడు కంటికి కనపడుతున్న దాని మీద ఆకర్షణ, కంటికి కనపడుతుంది ఒక ఆకర్షణ, దానికి ఏమైపోయాడు? లోనైపోయాడండి. లోనైపోయినందువలన ఇప్పుడు ఆ వ్యక్తి దేనికి దగ్గరయ్యాడు? చెప్పండి. లోకానికి. ఏదెను తోటలో ఆదాము, అవ్వ, వారితో పాటు జంతువులు వీటన్నిటి మధ్య వీరిద్దరు ఏం చేస్తున్నారు? సంచరిస్తున్నారు. అప్పుడు మానవునికి జంతువులకు ఏ విభేదాలు చెప్పండి లేవు. ఈ మానవుడు దాని మీద పడి దాన్ని చంపినట్లుగా, అవి మానవుని మీద పడి మానవుని చంపినట్లుగా మనకు చరిత్ర చెప్పదు. మానవుడు జంతువులు అన్నీ కలిసిపోయాయి. ఏనుగుతో సింహముతో,
పులితో, ఎలుగుబంటితో, పాముతో, అన్నిటితో మానవుడు ఎలా ఉన్నాడు? స్వేచ్ఛగా ఆడుకుంటున్నాడు. అంటే ఇప్పుడు మానవుడు ఎవరి ఆకర్షణలో నిలిచిపోయాడు? దైవ ఆకర్షణలో. మానవుణ్ణి దేవుడు ఆకర్షించాడు. ఈ మానవుడు దేవుణ్ణి ఆకర్షించినందువలన వీరిద్దరి మధ్యలో ఒక సమాధానం, తండ్రికి మానవునికి సమాధానం కలిగిందండి. కొన్ని రోజుల తరువాత సాతానుగాడు కుయుక్తిపడి, వంచనపడి ఈ అవ్వమ్మకు అందంగా చూపించాడు. దేనిని చెప్పండి? నిగలాడిపోతుంది. అది అందముగాను, సౌందర్యముగాను, చూచుటకు చూడముచ్చటగాను, అంటే ఆకర్షణ చూడండి ఎలా ఉందో. ఈ ఆకర్షణ చూచినప్పుడు అవ్వమ్మ ఏమనుకోవాలి? ఇది దేవుని కంటే ఎక్కువైన ఆకర్షణ కాదు. ఈ ఆకర్షణకు నేను లోనయ్యాను అంటే దేవునికి దూరం అయిపోతాను. ఈ ఆకర్షణ నాకు కాదు కావలసింది, నేను నా దేవుని మీద ఉంచుకోవలసిన మనసు. ఈ కంటికి కనపడుతున్న దాని మీద నేను ఎందుకు ఉంచుకోవాలి? అనుకోవాలా లేదా? చెప్పండి. అనుకోవాలా? కంటికి అందంగాను, రమ్యముగాను, సౌందర్యంగాను కనపడినందున కన్ను కోరుకుంది, మనసు ఆశించింది. అర్థమవుతుందా? కన్ను కోరుకుంది, మనసు ఆశించింది, తిన్నగెళ్ళి పండు పీకింది, తిన్నది. ఇప్పుడు ఎవరితో సహవాసాన్ని కోల్పోయింది? చెప్పండి. ఏ ఆకర్షణకు లోనయ్యింది? సాతాను ఆకర్షణకు లోనయ్యి ఇప్పుడు ఏదైనా తోటలోంచి గెంటి పడవేశాడు దేవుడు. ఇప్పుడు మానవుడు ఏ ఆకర్షణకు లోనయ్యాడు? చెప్పండి. దైవ ఆకర్షణకు కాదు. దైవ రూపంలో చేయబడిన వాడు, దేవుని పోలికగా సృష్టించబడిన వాడు, దేవుని పోలికలో తయారు చేయబడిన వాడు లోక ఆకర్షణకు గురై కంటికి కనబడిన దానికి మనసును అంగీకరించేటట్లుగా చేసుకొని సృష్టించిన దేవునికి దూరమైపోయి దేవుని చేతుల నుంచి తొలగిపోయి ఇప్పుడు లోకంలో పడిపోయారు. ఇప్పుడు దేవాది దేవుడు తలంచాడు, ఎలాగైనా మరలా ఈ ప్రజలను నేను, చెప్పండి, నాకు దూరమైపోయిన ప్రజలను నేను మరలా ఏం చేయాలి? ఆకర్షించాలి. నేను నాతో సహవాసాన్ని కోల్పోయిన ఈ ప్రజలను మరలా ఏం చేయాలి? నేను ఆకర్షించి నాతో సహవాసంలో ఈ ప్రజలను నేను స్థిరపరచాలి అనుకొని ప్రియమైన కుమారుని భూమి మీదకి పంపాడు. ప్రియమైన కుమారుడు భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన శరీరంలో అమర్చుకొని ఈ భూమి మీద సంచరిస్తున్నప్పుడు ఈ మాట వారితో చెబుతున్నాడు. చూడండి, నేను తండ్రి యొద్ద నుండి ఎందుకు పంపబడ్డాను అంటే, నేను తండ్రి యొద్ద నుండి ఎందుకు భూమి మీద అడుగు పెట్టాను అంటే, మిమ్మల్ని అందరినీ మరలా నా యొద్దకు లేక నా తండ్రి యొద్దకు ఆకర్షించేదానికి నేను భూమి మీద ఏం పెట్టాను? అడుగు పెట్టాను. ఇప్పుడు అడుగు పెట్టి నేను ఏం చేస్తున్నానంటే మిమ్మల్ని అందరినీ ఏం చేయబోతున్నాను? ఎప్పుడు జరిగింది అది? యేసుక్రీస్తు బ్రతికి ఉన్న రోజులు జరగల. యేసుక్రీస్తు ఎప్పుడైతే సిలువ మీదకి ఎక్కాడో, అందుకే అంటాడు, ఎవరు? యేసయ్య అంటాడు, ఆ రోజు మోషే అరణ్యములో ఇత్తడి సర్పమును ఏ విధముగా అయితే ఎత్తాడో, ప్రజలందరూ పాము కాటు చేత లేకపోతే తెగుల చేత అందరూ చావు బ్రతుకుల మధ్యలో పడిపోయినప్పుడు మోషే ఇత్తడి సర్పమును అరణ్యములో ఏ విధముగా అయితే ఎత్తాడో, అలాగే మనుష్య కుమారుడు ఆకాశానికి భూమికి మధ్యలోనికి ఎత్తబడే రోజులు రాబోతూ ఉన్నాయి. ఈ మనుష్య కుమారుడు ఆకాశానికి భూమికి మధ్యలోనికి ఎందుకు ఎత్తబడుతాడు అంటే, దూరమైపోయిన తన ప్రజలను, తండ్రికి దూరమైపోయిన తన సమూహమును మరలా తండ్రి యొద్దకు ఏం చేయాలని?
చెప్పండి, ఆకర్షించాలని యేసుక్రీస్తు భూమికి దిగివచ్చి ప్రజలందరినీ యవన రక్తాన్ని కార్చి ఆఖరి రక్తపు బొట్టు వరకు ఈ ప్రపంచములో ఆయన కార్చి ఆయన శిలువ మ్రాను మీదికి వెక్కి ఆయన ప్రాణాన్ని విడిచిన తర్వాత ఇప్పుడు లోకానికి ఏం కలిగింది? ఒక ఆకర్షణ. ఏ ఆకర్షణ? శిలువ ఆకర్షణ. ఏ ఆకర్షణ? యేసుక్రీస్తు పెట్టిన ప్రాణమనే ఆకర్షణ అనేకులను ఏం చేసింది? మార్పులోనికి లోకము చూచిన వాడు ఇప్పుడు ఎవరు చూస్తున్నాడు? చెప్పరేంటండి? లోకము చూచిన వాడు, లోకాన్ని ఆశ్రయించిన వాడు, లోకము మీద ఆకర్షణ పెట్టుకున్న వాడు ఇప్పుడు ఎవరిని ఆకర్షిస్తున్నాడు? చెప్పండి. ఎవరో ఎందుకులే, మన గురించి మనం మాట్లాడుకుందాం. ఒకప్పుడు మనం ఎక్కడున్నాం? చెప్పండి. ఒకప్పుడు ఏ ఆకర్షణలో పడిపోయాం? గట్టిగా మాట్లాడండి. ఏ ఆకర్షణ? యేసుక్రీస్తు యొద్దకు రాక తొలికి వరకు, యేసుక్రీస్తు యొద్ద అడుగు పెట్టక ముందు వరకు ఎక్కడ ఉన్నావు నువ్వు? లోక ఆకర్షణ. లోక ఆకర్షణలో నిలిచిపోయి లోక ఆకర్షణలో నలపబడుతూ ఉన్న నిన్ను ఏది తిప్పింది? నిన్ను చెప్పండి. యేసయ్య ప్రాణత్యాగం. యేసయ్య ప్రాణత్యాగం అండి ఎవరి వైపు ఆకర్షించింది? ఎవరి వైపు ఆకర్షించింది? తండ్రి కట్టబోతున్న ఆ రాజ్యానికి మనలందరినీ ఆకర్షిస్తుంది. ఎవరి వలన? యేసుక్రీస్తు వలన. అందుకే యేసుక్రీస్తు అంటారు చూడండి, ఒక్కప్పుడు లోకము మిమ్మల్ని ఆకర్షించినందువలన మీరందరూ లోకానికి బలయ్యారు. లోకం మిమ్మల్ని ఆకర్షించినందువలన మీరు లోకములో నలపబడుతూ ఉన్నారు. ఆ లోకములో నుండి నేను మిమ్మలను నా వైపు ఆకర్షించుకునేదానికి నేను మీ కొరకు ఏమయ్యాను? చెప్పండి. లోకములో బలి అయిపోతున్న మన కొరకు ఆయన శిలువ మీద బలియాగమయ్యాడు. ఎందుకని లోకములో బలియాగముగా మలచబడుతున్న మనల్ని, బలైపోతున్న మనల్ని ఆ చోటు నుంచి మనల్ని లేవనెత్తాలని, మనల్ని విడిపించాలని, మనల్ని శ్రేష్టమైన చోట నిలబెట్టాలని ఆయన మన కొరకు సిలువలో ఏమయ్యాడు? బలియాగమయ్యాడు. బలి యాగం అయినందువలన ఇప్పుడు ఆ బలియాగమైన యేసుక్రీస్తును మనం చూడగానే మనకు ఒక ఆశ పుడుతుంది. అయ్యో, నేను చేసిన పాపమునకు ఆయన బలియాగమయ్యాడు. నేను ఆలోచిస్తున్న ఆలోచనకు ఆయన తలపై ముళ్ళ కిరీటం పెట్టబడింది. నేను నా చేతులు చేసిన పాపము వలన ఆయన చేతులలో మేకులు కొట్టబడ్డాయి. నా కాళ్ళు నడిచిన మార్గమును బట్టి నా కాళ్ళలో కొట్టబడవలసిన మేకులు ఆయన కాళ్ళల్లో చెప్పండి కొట్టబడ్డాయి. నేను దాచిపెట్టుకున్నా ఏంటిది? కక్ష, ఈర్ష్య, పగ అంతా కడుపులో దాచిపెట్టుకున్నా. నా కడుపులో పడవలసిన బల్లెపు పోటు ఎవరు కడుపులో పొడిచాడు? చెప్పండి. ఇప్పుడు ఇవన్నీ మనం ఆలోచిస్తున్నప్పుడు మన ఆకర్షణ ఎవరి మీదకి వెళ్తుంది? చెప్పండి. మరి యేసయ్య మీదకి ఆకర్షణ పోకపోతే మీరు వచ్చి కూర్చుండే వాళ్ళు ఇక్కడ ఏంటి? లేదులయ్యా, పాస్టర్ గారు నన్ను ఆకర్షించారంటారా? ఏం మాట్లాడండి. పాస్టర్ గారు ఆకర్షించారని వచ్చారంటే స్తోత్రమే, యేసు నామములో నిత్య నరకమే. గట్టిగా చెప్పండి. ఎందుకు చెప్తాం? అది చెప్పం మనం. అయ్యో, మనకు పాస్టర్ ఆకర్షణ కావాలి ముందు. మనకి పాస్టర్ ఆకర్షణ ఉంటే అబ్బో ఇక యేసు ప్రభు కూడా అక్కర్లేదు. నా మాట వినండి, దండం పెట్టి చెప్తున్నా, నా 2 చేతుల దండం పెట్టి చెప్తున్నా, ఏ సేవకుడి ఆకర్షణకు మీరు లోనవద్దు. అర్థమవుతుందా? నీ కొరకు ప్రాణము పెట్టిన యేసయ్య ఆకర్షణలో నువ్వు నిలిచి ఉండాలి. సంఘం ఎవరిది? నాదా. సంఘం కొరకు నేను ఏ త్యాగాలు చేశానండి? నేను రక్తం కార్చానా? నా ప్రాణం పెట్టానా? మిమ్మల్ని నేను కొన్నానేంటి? కొన్నది ఎవరు? ఆయన. స్వరక్తమిచ్చి సంపాదించుకున్నది ఎవరు? ఆయన. మరి నేనెవరిని? మధ్యలో పానకంలో పుడకలాగా
ఒక మాట చెప్తున్నా, ఇక్కడ ఏ సేవకుడు నిలబడినా ఆకర్షించబడవలసింది దేనికంటే నీ కొరకు రక్తాన్ని కార్చిన దేవునిని చూచి ఆకర్షించబడి ఆయన దగ్గరికి రావాలి. అది వదిలిపెట్టి ఈ రోజున మన పరిస్థితి, మన పోకడంతా ఎలా ఉందంటే మనిషిని ఆకర్షణ, మనుషుడు ఆకర్షిస్తున్నాడు, మనిషి పిలుస్తున్నాడు కనుక వెళ్ళాలి, మనిషి నన్ను గణపరుస్తున్నాడు కనుక నేను ఉండాలి, మనిషి నన్ను హెచ్చిస్తున్నాడు కనుక నేను వెళ్ళాలి. ఒకవేళ ఈ ఆలోచనతో అడుగులు పెట్టామంటే ఏదో ఒక రోజు నీవు నిత్య నరకములో పడక తప్పదు. పెను ప్రమాదం పొంచి ఉందనే సంగతి వాస్తవం. నీవు ఏ ఆకర్షణ కంటే ఆకర్షణకు లోనవద్దు. క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘముగా పిలువబడిన నీవు, సమకూర్చబడిన నీవు, అంట కట్టబడిన నీవు సంఘములో అడుగుపెట్టిన నీవు ఎవరి ఆకర్షణలో ఉండాలి? గట్టిగా చెప్పకపోయారా? ఎవరి ఆకర్షణలో ఉండాలి? అందుకే సొలొమోను ఆ సంఘానికి ఒక మాట రాస్తాడండి. చదువుతారా మాట? పరమగీతములు 1వ అధ్యాయం 4వ వాక్యం. అందరూ సొలొమోను ఎవరు? మన ప్రభువు అయిన యేసు క్రీస్తుకు సాదృశ్యం. ఈ సొలొమోను ఎవరు? క్రీస్తు శరీరం అనే సంఘానికి సాదృశ్యం. ఇప్పుడు ఈ సంఘం యేసయ్యను చూచి అంటుంది, ఈ సంఘం ఉంటుంది, యేసయ్యా నీవు నన్ను ఆకర్షిస్తే నేను నీ యొద్దకి పరిగెత్తుకుంటూ వస్తా. ఇప్పుడు గట్టిగా యేసయ్యతో చెబుదామా? యేసయ్యా, యేసుక్రీస్తు చెప్తున్నాడు, నేను సంఘమును ఆకర్షించాను. ఇప్పుడు సంఘము నా యొద్దకు ఎలా వస్తుంది? సంఘము నా యొద్దకు ఎలా వస్తుంది? పరిగెత్తుకుంటూ వస్తుంది. ఇప్పుడు ఈ పరిగెత్తుకుంటూ వచ్చిన ఈ సంఘానికి ఆయన ఏం చేయబోతున్నాడు? ఆయన అంటున్నాడు కదా, ఇదిగో నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నేను నా యొద్దకు ఆకర్షించుకోబోతూ ఉన్నాను. ఆకర్షించుకున్న నా సంఘానికి మరి నేను ఏం చేయబోతున్నాను? ఆయన అన్నాడు, అదే అందరిని ఏం చేశాను? ఏంటి మాట్లాడండి? మిమ్మల్ని అందరిని ఏం చేశాడు? ఆకర్షించుకున్నాడు. ఆకర్షించుకున్న తర్వాత ఇప్పుడు మీరందరూ లేక మనమందరం ఏం చెప్పాం? యేసయ్యా నన్ను ఆకర్షించుకున్నావు కనుక ఇదిగో నేను నీ సన్నిధిలోనికి పరిగెత్తుకుంటూ వచ్చానయ్యా, పరిగెత్తుకుంటూ వచ్చిన నా పట్ల ఒక అద్భుతం చేయి అని నువ్వు వేడుకుంటున్నావు కదా. ఇప్పుడు మీరందరూ ఎందుకు అడుగు పెట్టాడు ఆవరణంలో? ఏదో వచ్చి చూసిపోదామని కాదు కదా, దేవుని ద్వారా ఏదో మేలును పొందుకోవాలని వచ్చావు. దేవుని సన్నిధిలో ఉన్న ఏదో ఒక దీవెనను చేత పట్టుకొని వెళ్ళాలని వచ్చావు. దేవుడు నన్ను ఆకర్షించాడు, లోకంలోంచి నన్ను ఏర్పాటు చేశాడు, ఆయన సముఖంలో నన్ను కూర్చోబెట్టాడు, ఆయన సముఖంలో నన్ను నిలబెట్టిన నాకు ఆయన ఏదో ఒక ఈవి ఇవ్వకుండా ఉండడు అనే ఆలోచనతో వేగిరపడి వచ్చావు కదా. వచ్చిన నీతో నా ప్రభు చెప్పకనే చెబుతున్నారు, వచ్చిన మీ అందరికీ నేను శ్రేష్టమైన ఈవులే ఇచ్చి పంపబోతూ ఉన్నాను, శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఇచ్చి మిమ్మల్ని పంపబోతూ ఉన్నాను. నిశ్చయముగా నా ప్రభు ఒక్కొక్కరిని ఆకర్షించి ఉన్నారు. ఆయన మిమ్మల్ని ఆకర్షించారు గనుక ఈ సంఘం అనే చోట నీవు సమకూర్చబడి ఆయన మాటలు వినేదానికి వేగిరపడుతున్నావు గనుక నీ పట్ల నా దేవుడు ఒక నవనూతనమైన కార్యక్రమం మీదట జరిగించునుగాక. హల్లెలూయా. క్లుప్తంగా 1 లేక 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను, జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు ఒక వ్యక్తిని ఆకర్షిస్తే ఆ వ్యక్తి పట్ల ఏ కార్యము చేయబోతున్నాడు? మొదటి మాట హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 4వ వాక్యాన్ని చదువుతూ ఉన్నారు. ఒక్కడు మనుషులను తోడుకొని పోవునట్లుగా అదిగో స్నేహ బంధముతో నేను వారిని ఆకర్షించి తిని
ఒకడు పశువుల మీద కాడిని తీసివేసినట్లు నేను వారి కాడిని తీసి వారి ఎదుట భోజనము పెట్టి తిని. ఇక తలెత్తున్నాను చూడండి, నేను చెప్తాను. సాక్షాత్తుగా దేవాతి దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులతో లేక గొర్రెపిల్ల రక్తముతో విమోచించబడిన వారితో ఈ వాగ్దానం చేస్తున్నాడండి. గొర్రెపిల్ల రక్తముతో విమోచించబడిన వారులారా, ఇదిగో ఒక మనిషి ఏ విధముగా అయితే తోటి మనిషితో స్నేహము చేసి ఆ మనిషికి కావలసిన అవసరాలు ఏ విధముగా అయితే తీరుస్తాడో, ప్రాణ స్నేహితుడు ఏ విధంగా అవసరమును తీర్చి అతనికి ఆనందాన్ని కలగచేస్తాడో, అదే విధముగా నేనేం చేయబోతున్నాను, నేను మిమ్మల్ని అందరినీ ప్రేమించబోతూ ఉన్నాను. ప్రేమించిన నేను మీతో స్నేహము చేయబోతున్నాను. స్నేహము చేసిన నేను మిమ్మల్ని అందరినీ ఆకర్షించుకోబోతూ ఉన్నాను. ఆకర్షించిన నేను ఇప్పుడు ఏం చేయబోతున్నా తెలుసా? మీ మీద పెట్టబడిన ప్రతి కాడిని నేను వెర్రగా కొట్టబోతూ ఉన్నాను. గట్టిగానే యేసుక్రీస్తు నోట నుండి జారవాలుతున్న మాట, నా ప్రజలారా, ఏ కాడి మీ మీద పెట్టబడి ఉందో, ఇంతకాలం నేను మిమ్మల్ని ఆకర్షించలేదు కనుక, లోకం మిమ్మల్ని ఆకర్షించింది కనుక మీ మీద ఒక బరువైన కాడి పెట్టబడింది. ఎందుకంటే నా ఆకర్షణ మీకు లేదు, నేను మిమ్మల్ని ఆకర్షించలేదు, నా ఆకర్షణకు లోపడి మీరు నా వైపు రాలేదు కనుక, లోక ఆకర్షణలో నిలిచిపోయారు కనుక ఇప్పుడు లోక భారం అంతా ఎక్కడ పడింది? నీ మెడ మీద పడింది. ఇప్పుడు భారం మెడ మీద పడిన తర్వాత ఇప్పుడు స్వేచ్ఛగా ఉండగలుగుతారా? చెప్పండి. ఇంకా మీకు అర్థమయ్యే విషయంలో చెప్తాను. ఇప్పుడు ఎడ్లు లేవులే, తక్కువైపోయాయి. ఇప్పుడు 2 ఎడ్లు కట్టి దాని మీద అరకబెట్టి దాని మీద ఏం పెడతారు? మెడ మీద కాడి పెడతారు. ఇంత లావుది పెడతారు కదా. పెట్టిన తర్వాత దాని ముందు కొంచెం గడ్డి వేయండి, తింటదా? ఎందుకని స్వేచ్ఛగా ఉండలేదు, అది స్వేచ్ఛగా పడుకోలేదు, స్వేచ్ఛగా తిరగలేదు, స్వేచ్ఛగా 4 గడ్డి పోసలు కడుపులోకి తీసుకోలేదు. ఎందుకని గొంతులో నుంచి వెళ్ళవలసిన దానికి మెడ మీద అడ్డుగా నిలబడింది భారం. ఇంకెందుకు వెళ్తుంది? ఇంకా వెళ్ళేదానికి ఆస్కారం లేదు. అదే కానీ ఆ యజమానుడు పొలము దున్ని ఇంటికి వచ్చేటప్పుడు ఆ కాడి మ్రాను ఇంటికి తీసుకుని వచ్చిన తర్వాత విప్పదీసి ప్రక్కన పెట్టిన తర్వాత ఆ ఎద్దు చూడండి ఒక్కసారి మెడ ఎట్టంటదా? ఎదిలిస్తుంది, అంతే ఎదిలిస్తుంది. ఎందుకని నా మెడ మీద పెట్టబడిన భారం ఏమైపోయింది? నా యజమానుడు తీసివేశాడు కనుక ఇప్పుడు కడుపుండా తింటాను. చూడండి, మెడ మీద నుండి తీసివేసిన తర్వాత దాని దగ్గర గడ్డేయండి, అది తల ఎత్తితే నన్ను అడగండి. ఇంకా ఎత్తిద్దా? గడ్డి మొత్తం తినేదాకా తల ఎత్తది. అసలు తింటనే ఉంటుంది. స్పీడ్గా తిని అంత గొంతులో పెట్టేసుకుంటుంది. ఏంటిదే? గడ్డిని గొంతులో పెట్టేసుకొని తిన్నగా ఒక చోట కట్టేసిన చోట పడుకొని ఇక్కడ నెమరేస్తుంటుంది. చూడండి, అది చూశారు మీరు? ఏంటండి, తిన్న అడావుడిగా తింటుంది గడ్డి. అడావుడిగా తిన్న గడ్డిని ఏం చేస్తుంది? ఏం మాట్లాడండి. ఎద్దా ఏమ్మా, ఇందాక వరకు అసలు గడ్డేసిన ముట్టుకోలేదుగా, వాసన కూడా చూడలేదుగా, ఇప్పుడేంటి పీకల దాకా తిని నెమరేస్తూ కూర్చున్నావు అంటే ఆ ఎద్దు అంటది, ఇందాక వరకు ఏముంది నా మెడ మీద?
మాట్లాడండి. భారం పెట్టబడింది. మరి భారం పెడితే నేను ఎలా ఉండగలను, ఎలా తినగలను, ఎలా ప్రశాంతకరం బ్రతుకుతో నేను ముందుకు తీసుకుని వెళ్ళగలను? అందుకని భారం తొలగిపోయింది కదా, అందుకని కడుపునంతాన గడ్డి తిన్నా నేను ఇప్పుడు ఏం చేస్తున్నా? ప్రశాంతంగా పడుకొని నెమరేసుకుంటా కూర్చున్నా అంటది. యేసుక్రీస్తు కూడా అదే అంటున్నాడు. చూడు, ఒక యజమానుడు పశువుల మీద నుండి కాడిని తీసివేసిన తరువాత ఆ ఎడ్లు ఎంత స్వేచ్ఛగా ఉండగలుగుతాయో, నా పేరు పెట్టబడిన సమూహమా, గొర్రెపిల్ల రక్తముతో విమోచించబడిన వారులారా, క్రీస్తు రక్తముతో కడగబడిన సమూహమా, ఇదిగో ఇప్పటి వరకు భారం మీ మెడల మీద మోపబడి ఉంది. ఇప్పుడు ఆ భారము తీసివేయగలిగిన వాడు కంటికి కనబడక అట్లాగే కుమిలిపోతున్నావు, అట్లాగే సతకలబడిపోయావు, స్వేచ్ఛగా ఉండలేకపోతున్నావు, కడుపున తినలేకపోతూ ఉన్నావు, కంటార నిద్రపోలేకపోతూ ఉన్నావు, ప్రశాంతకరమైన వాతావరణము కుటుంబంలో లేక కుటుంబం అంతా గందరగోళంగా మార్చబడి వేదనకు గురైతూ వస్తుంది. కారణం భారం. ఏ భారం? లోక ఆకర్షణ అనే భారం, లోక సంబంధమైన అనే భారం నీ కుటుంబం మీద మోపబడినందువలన ఇప్పుడు ఆ కుటుంబంలో ఏమైపోయింది? స్వేచ్ఛ లేదు, ఒకరి మధ్య ఒకరికి ప్రేమ అనురాగాలు లేవు, ఒకరి మధ్య ఒకరికి ఐక్యత లేదు. ఎందుకని? భారం. ఏ భారం? లోక ఆకర్షణ అనే భారం. ఈ భారము మోపినందువలన ఇప్పుడు ప్రశాంతత లేకుండా బ్రతుకుతున్నాం, నెమ్మది లేకుండా బ్రతుకుతున్నాం. ఆ పరిస్థితిని చూచాడేమో కాబోలు దేవుడు. 2025 జనవరి 26వ తేదీ వరకు ఏ భారముతో నీవు అడుగులు వేస్తున్నావో, ఏ భారముతో బ్రతుకు బండిని ఈడ్చుకుంటూ వెళుతున్నావో, ఏ భారముతో ముందుకు వెళ్ళలేక వెనకకు వెళ్ళలేక మధ్యలో నిలిచిపోయి వేదనకు గురై కన్నీరు కారుస్తూ ఈ క్షణము వరకు అవమానాన్ని మూట కట్టుకుంటూ వస్తూ ఆవేదన పడుతూ అల్లల్లాడిపోతున్నావేమో నాకు తెలియదండి. బహుశా మీ పరిస్థితిని చూచిన దేవాతి దేవుడు ఈ ఆరాధనల మీద చెప్పకనే చెబుతూ ఉన్నారు. ఈ ఆరాధనల పాలు పొందిన ప్రజలారా, మీరు భయపడవలసిన అక్కరలేదు. ఎందుకంటే మీ మీద మోపబడి ఉన్న లోక సంబంధమైన భారమును నేను మీ మెడ మీద నుండి తీసివేయబోతూ ఉన్నాను, తెంపివేయబోతూ ఉన్నాను, వెర్రక కొట్టబోతూ ఉన్నాను. ఇక మీదట నేను మీ ఎదుట భోజనము పెట్టబోతూ ఉన్నాను, స్వేచ్ఛని కలగ చేయబోతూ ఉన్నాను, ఆనందాన్ని పంచబోతూ ఉన్నాను. ఇక మీదట ఏ భారం మీ భుజాల మీద ఉండకుండా, మీ కుటుంబంలో ఉండకుండా ఆ భారము మొత్తాన్ని నేను తీసివేయబోతూ ఉన్నాను. గట్టిగా చెప్పకపోయారా? ఇంకొంచెం గట్టిగా చెప్పండి. అందుకే యేసు ప్రభు అంటున్నాడు, ఒరే బాబు, లోకంలో పడిపోయిన నిన్ను ప్రేమించాను. నేను అనే మాట అండి, ఓ మాట చెప్పనా? ఇప్పుడు రక్తము పంచుకొని పుట్టిన బిడ్డే, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నీవు బాగా టిప్పు టాప్ను రెడీ అయ్యావు, ఆ అరంగుళము లేకపోతే అంగుళం కొట్టావు, ఏంటిదే? మాట్లాడమ్మా. అర్రంగులం కొట్టి ముందే గ్యారంటీ కలరు మంది. ఈ గ్యారంటీ కలర్కి అర్రంగులం కొట్టి చెమట గారిందనుకో ఏం కనపడుతుంది? మరి ఎందుకు పోతున్నావు తల్లే? సర్లే, మన టిప్పు టాప్ రెడీ, అబ్బో మొక్కము నిండా పొగడు పూసాము, కోతి పెదల్లాగా ఏం పూసాము? లిఫ్టిక్. ఏ టిక్ అమ్మా? ఏ టిక్కు కదా పూసాము. అబ్బో నన్ను చూడు, నా సోకు చూడు అన్నట్లుగా అర్రడుగు ఎత్తు చెప్పులు వేసాము కదా, అర్రడుగు ఎత్తు చెప్పులు వేసాము. మీరేమనుకోకండి, ఒక బ్యాగ్ తగిలిసుకొని, ఏం బ్యాగ్ తగిలిసుకొని, నన్ను చూడు, నా సోకు చూడు, నన్ను చూడు, నా సోకు చూడడానికి పోతున్నావు. అంతలో పాపం నీ ముద్దుల కుమార్తె, లేకపోతే నీ ముద్దుల
కుమారుడు ఆ మురికి గుంటలో పడి ఆడ రొచ్చంతా పూసుకున్నాడు. ఏ రొచ్చు? అది మన మందిరం ముందుందే. ఆ రొచ్చంతా పూసుకున్నాడు. పిల్లడు ఆడికి ఏం తెలుసు? పోయి కాలు జారి పడ్డాడు. వాడు లేచి చుట్టూ తిరిగి వస్తా అని ఏడ్చుకుంటూ వస్తున్నాడు. తల్లిగా నువ్వు ఎదురెక్కిపోతున్నావు. ఎక్కడికి? అప్పుడే డ్యూటీకి టైం అయింది. పొయ్యి పెట్టాలి. ఏంటిదా? పొయ్యి పెట్టాలి. ముద్దుల కుమార్తె బుడతంతా పూసుకొని కంపు కొట్టుకుంటా, నీసు కంపు. అబ్బో తట్టుకోలేంలే కదా. వస్తుందనుకో, అప్పుడు నిన్ను చూసి మమ్మీ నన్ను ఎత్తుగా అంటే ఎత్తుకుంటావా? ఏమ్మా సరే మీరు ఎత్తుకుంటారా ఏంటి? ఆడంతో అటు పోయి ఆడ బాత్రూంలో పోయి ట్యాప్ మీద కూర్చోపో. సన్నాసుడు రే సైతన్ మొహమోడ, తెలియదు నీకు కాలు ఎక్కడేసేది అని తిడతావా లేదా? నీ కొడుకే కదా, 9 నెలలు గర్భంలో మోసావు కదా, నీ రక్తము పంచి ఇచ్చావు కదా, నీ రక్తాన్ని పాల రూపంలో ఆ బిడ్డకు పట్టించావు కదా, మరి అంత ప్రేమను పంచావే. ఆఖరికి నీ ప్రాణం పోయిన నా బిడ్డ బ్రతకాలని త్యాగం చేసావు కదా. మరి బిడ్డ మురికి బట్టలతో వస్తే నువ్వు రెడీను, నువ్వు బిడ్డను ఎత్తుకుంటావా? ఏంటండి చెప్పండి, ఎత్తుకుంటావా? ఎవడు ఎత్తుకోడు. మరి నేనంటాను కడుక్కుంటిపోయే మురికే బట్టలతో అక్కడ నిలబడితే కన్న తల్లి 9 మాసాలు మోసి కని రక్తాన్ని పాల రూపంలో పంచి ఇచ్చిన తల్లే దూరంగా ఉండరా అంటుంది. మరి నేను అంటానండి, పరిశుద్ధుడైన దేవుడు, పవిత్రుడైన దేవుడు, పరిశుద్ధతలో మహనీయుడు, పరిశుద్ధతలో ఆయనకు పోటీ పడగలిగిన వాడు, ఆయనకు సాటిగా ఉండగలిగిన వాడు ప్రపంచంలో ఎవడు లేడు. అంతటి పరిశుద్ధత కలిగిన దేవుడు అపవిత్రమైన దాంట్లో పొర్లాడుతున్న మనల్ని ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు? మాటలు వదిలిపెట్టలా. ఆయన అంటున్నాడు, అయ్యా నేను పాపముతో పొల్లాడుతున్నానయ్యా, పాపములో నిలిచిపోతున్నానయ్యా, ఈ పాపముతో నేను ప్రబలిస్తున్నానయ్యా, నేను నీకు దూరంగా ఉంటాను అన్నప్పటికీ కూడా దేవాతి దేవుడు అంటున్నాడు, పరిశుద్ధత కలిగిన దేవుడు అంటారు, బాబు నీవు నాకు దూరంగా ఉండుటకు కాదు, నేను రక్తము కార్చింది, నీవు దూరం అయిపోయేదానికి కాదు, నేను ప్రాణము పెట్టింది. ఎందుకు ప్రాణం పెట్టింది తెలుసా? నీ పాపమును నేను కడిగి వేసేదానికి, నిన్ను పరిశుద్ధపరిచేదానికి, నీలో కల్మషము లేకుండా శుభ్రపరిచేదానికి, నేను పరము నుండి భూమి మీద అడుగుపెట్టి నీ అణువణువున ప్రతి పరమాణువున కూడగట్టుకొని మూట కట్టుకొని హృదయంలో దాచిపెట్టుకున్న ప్రతి పాపమును ఏం చేయాలని? నేను కడగాలని వచ్చాను దా అని పాపంలో నిలిచిపోయిన మనల్ని ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఆయన ప్రేమను పంచి మన పాపాన్ని మొత్తం ఏం చేశాడు ఆయన? చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏం చేశాడు? పాపాన్ని మొత్తం కడిగాడు. ఇప్పుడు పాపాన్ని కడిగి మనలందరినీ ఏం చేశాడు? ఆ మాటకు అర్థం అది. నేను స్నేహబంధముతో నేను మిమ్మల్ని ఏం చేశా? ప్రేమించిన నేను మీతో స్నేహం చేసిన నేను మిమ్మల్ని ఏం చేశాను? ఆకర్షించుకున్న నేను ఇప్పుడు ఏం చేయబోతున్నానంటే, మీరు ప్రశాంతకరంగా బ్రతుకున్నట్లు, మీరు నిమ్మలముగా నెమ్మదిగా జీవించినట్లు, మీ మీద మోపబడి ఉన్న భారమును ఏం చేస్తున్నాను ఇప్పుడు నేను? చెప్పండి, ఏ భారం? దాస్యం అనే భారం. అందుకే యేసుక్రీస్తు కూడా అంటాడు కదా, మీరు చదవద్దులే, నేను చెబుతాను, ప్రయాసపడి పాప భారము మోసుకొని వెళుతున్న సమస్త జనులారా రండి. ప్రభు ఆకర్షిస్తున్న రండి. ఎంతకాలం ఈ బరువుతో ఊగిసలాడుతారు? ఇంకా ఎంతకాలం ఈ బరువుతో అడుగులు వేస్తారు? ఇక ఎంతకాలం ఈ బరువుతో జీవితపు మనుగడ ముగించుకొని వెళుతారు? రండి, నేనేం చేయబోతున్నాను? మీ మీద మోపబడి ఉన్న
భారమును నేను తీసివేసి మీ అందరికీ నేను విశ్రాంతిని కలగ చేయబోతూ ఉన్నాను. మీ అందరికీ నేను ప్రశాంతతను కలగ చేయబోతూ ఉన్నాను. రండి రండి నా ఎద్దుకు రండి. ఇప్పుడు నేనేం చేస్తాను? మిమ్మల్ని ఆకర్షించిన నేను నా ఎద్దుకు పిలిచిన నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను? మీ మీద మోపబడి ఉన్న అందుకే లేవియ కాండంలో కూడా ఒక మాట రాయబడింది. చదువుతారు ఆ మాట కూడా. 26వ అధ్యాయం 13వ వాక్యం. మీరు ఐగుప్తీయులకు దాసులు కాకుండా, మీరు ఐగుప్తులకు దాసులు కాకుండా వారి దేశములో నుండి మిమ్ములను రప్పించి నేను మీ దేవుడనైన యెహోవాను, అదిగో నేను మీ మెడ మీద పెట్టబడి కట్టిపడవేసిన ఆ కాడి పలుపులన్నిటినీ నేను తెంపి మిమ్ములను నిలువుగా నడవ చేయబోతూ ఉన్నాను. కొట్టు గట్టిగా కొట్టు. దేవాతి దేవుడు వారితో అంటున్నారు, ఓ ఇశ్రాయేలు వారులారా, నేను ఎందుకు స్నేహ బంధముతో నేను మిమ్మల్ని ఆకర్షించాను అంటే, మీరు కట్టబడి ఉన్న సంగతి నేను గ్రహించా. ఎక్కడ? దాస్యము అనే కాడి క్రింద. అందుకే పౌలు అంటాడు, గలతీ సంఘం మీరు చదవద్దులే, గలతీ సంఘంతో ఒక శ్రేష్టమైన మాట అంటాడు, సంఘస్థులారా మీరు దాస్యం అనే కాడి క్రింద చిక్కుకొనకుడి అంటాడు. అంటే ఈ ప్రజలు ఎక్కడ చెక్కబడిపోయారు? ఈ ప్రజల మెడ మీద ఏం పెట్టబడి ఉంది? దాస్యం. ఏ దాస్యం? ఐగుప్తు దాస్యం. ఐగుప్తు అంటే ఏంటి? లోకం. ఇప్పుడు ఈ ప్రజల మీద ఏం మోపబడి ఉంది? చెప్పండి, గట్టిగా చెప్పండి. మెడ మీద మోపబడి ఉంది. ఇప్పుడు ఈ మెడ మీద మోపబడిన ఈ దాస్యం పోవాలంటే ఇప్పుడు ఎవరు కావాలి? ఏంటి? ఎవరు కావాలి? మేనతుంటే సరిపోద్దా? మేనమామ ఉంటే సరిపోతాడా? పిన్ని బాబాయిలు అత్తలు మామలు కోడలు ఉంటే సరిపోతారా? సరిపోరు. ఎందుకంటే తెంపివేయగలిగిన వాడు ఒకడు కావాలి. ఈ దేవుని ప్రజల మీద ఏం పెట్టబడింది? చెప్పండి. ఏ కాడి? దాస్యం. ఏ దాస్యం? ఐగుప్తుల దాస్యం. మన కోణంలో చెప్పనా? త్రాగుడనే దాస్యం. చెప్పనా? ఏం మాట్లాడరే? త్రాగుడనే దాస్యం. సినిమాలు అనే చెప్పండి, సీరియల్ అనే అమ్మా, ఆ ఇంటి సంగతులు ఈ ఇంటి సంగతులు చెప్పుకునే ఆ వ్యక్తి జీవితాలు ఆ వ్యక్తి జీవితం గురించి ఈ వ్యక్తి జీవితం గురించి చెప్పుకునే ఒక దాస్యం కింద నిలిచిపోయారు. అది నిలబడినందువలన జీవితంలో కుటుంబంలో ప్రశాంతత లేకుండా బ్రతుకుతున్నారు. ఇశ్రాయేలు జీవితం కూడా మనం చదివితే ఇంచుమించుగా 430 సంవత్సరాలు ఇలాగనే బ్రతికారు. స్వేచ్ఛ లేదు, ఒక విడుదల లేదు, ఆనందము లేదు, ఆరోగ్యము లేదు, ఆశీర్వాదము లేదు, క్షేమము లేదు. 1, 2, 3 430 సంవత్సరాలు ఇంచుమించుగా కష్టపడుతున్నారు. విడుదల లేక, విడిపించే నాదుడు కంటికి కనబడక, విడిపించే దేవుడు వారికి ప్రత్యక్షము కాక ఎంత నరక యాతన అనుభవించారంటే అంత నరక యాతన అనుభవించారు. ఇప్పుడు నేను ఒక మాట చెప్పనా, వాళ్ళ గురించి పక్కన పెట్టండి. ఈ ఆవరణంలో కూర్చున్న వారి జీవితంలో ఒకసారి ఆలోచించండి. దేవుని నమ్మిన ఈనాటి వరకు ఆనందకరంగా బ్రతుకుతున్న రోజులు ఒకటైనా కంటికి కనబడుతున్నాయా? ఆనందకరంగా నీ మనుగడను ముగించుకుంటూ వెళుతున్న రోజులు నీ కంటికి కనబడుతున్నాయా? కనబడకపోయేదానికి కారణం ఒకటే, ఏదో ఒక భారం నీ భుజస్కంధాల మీద, నీ మెడల మీద మోపబడినందువలన ప్రశాంతత లేకుండా పోతూ వస్తున్నావు. అందుకే ఈ ఆరాధనలో మీ అందరితో నా ప్రభు చెప్పకుండా చెబుతున్నారు. చూడండి, ఇశ్రాయేలు మెడల మీద నున్న ఆ కాడి పలుపులను ఏ విధముగా అయితే తెంపి
దాసమనే కాడి క్రింద నుండి నా ప్రజలను ఏ విధంగా అయితే బయటికి తీసుకొని వచ్చి నిలువుగా నిలబెట్టి వారిని ఆనందకరంగా వాగ్దాన భూమిలోనికి ఎలాగైతే తీసుకొని వచ్చానో అదే విధముగా 2025 జనవరి 26వ తేదీన నా ప్రభు మీ అందరితో చెబుతూ ఉన్నారు, ఇప్పటి వరకు మీ మీద మోపబడి ఉన్న ప్రతి కాడి పలుపులను నా దేవుడు తెంపివేయబోతూ ఉన్నారు, బయటికి తీసుకొని రాబోతూ ఉన్నారు. ఆ స్థలములో నుండి విడుదల నా దేవుడు కలగ చేయబోతూ ఉన్నాడు, విడిపింప చేయబోతూ ఉన్నాడు, విడుదల కలగ చేయబోతూ ఉన్నాడు. ఏ భారం నీ భుజాల మీద ఉండకుండా నా దేవుడు దానిని సద్భూమిగా చేయబోతూ ఉన్నాడు, కొట్టివేయబోతూ ఉన్నారు. ఇక మీదట నీవు నీ కుటుంబంలో నీవు నీ ఉన్న చోట ఆనందకరంగా జీవించబోతూ ఉన్నావు, సంతోషకరంగా బ్రతకబోతూ ఉన్నావు, ఆరోగ్యకరంగా నీవు జీవించబోతూ ఉన్నావు. ఈ దినము నుండి నా ప్రభు ఎందుకు నిన్ను ఆకర్షించబోతూ ఉన్నాడో తెలుసా? నీ మీద మోపబడి ఉన్న ప్రతి భారమును ఆయన తీసివేసి నీకు ఒక విశ్రాంతిని కలగ చేయుటకు నా ప్రభు మిమ్మల్ని ఆకర్షించబోతూ ఉన్నారు. ఇది మొదలుకొని ఇక మీదట మీ గుడారులో ఏ భారం, ఏ కష్టం, ఏ కన్నీరు, ఏ వేదన, ఏ కలతలు, ఏ ఇబ్బందులు, ఏ ఇక్కట్లు లేకుండా నా దేవుడు వాటన్నిటిని తీసివేయబోతూ ఉన్నాడు, తెంపివేయబోతూ ఉన్నాడు, వెరగొట్టబోతూ ఉన్నారు. సమాధానం నిలిచి ఉండబోతూ ఉంది, విశ్రాంతిని కలగ చేయబోతూ ఉన్నాడు. నా దేవుడు స్నేహ బంధముల చేత మిమ్మల్ందరినీ ఆకర్షించి మీ గుడారాల పట్ల అద్భుతం చేయునుగాక. గట్టిగా చెబుదామా? ఇంకొంచెం గట్టిగా చెబుదామా? ఆయన స్నేహ బంధముల చేత ఆకర్షించి ఇప్పుడు ఏం చేయబోతున్నాడంటే మన మీద పెట్టబడి ఉన్న ఆ కాడి పలుపులన్నిటిని ఏం చేయబోతున్నాడు చెప్పండి? తీసివేసి ఇక నీ గుడారములో ఎలా ఉండబోతున్నావు చెప్పండి? తలదించుకున్న స్థితి కాదు. శరీరధారిగా సంచరిస్తున్న రోజుల్లో ఇట్లాగ ఒక దేవాలయంలోనికి వెళ్ళి ఒక శ్రేష్టమైన మాటలు ప్రకటిస్తున్నాడు. ఆయన చెబుతున్నాడు కానీ ఆయన దృష్టి అందరి మీద పడలేదంట. పాపం ఎందుకు యేసుక్రీస్తు కనుదృష్టి ఆయమ్మ మీద పడింది అంటే ఏదో భారంగా ఉంది, ఏదో బాధలో ఉంది, ఏదో సమస్యలో ఉంది. మన దేవుడు ఎవరు? హృదయ ఆలోచనను మరి ఆయనకి తెలియనిది ఏముంది కదా? ఆడ కూర్చొని బాధపడుతుంది, ఏందా నా జీవితం, ఏందా నా బ్రతుకు, ఇంతేనా, ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి వస్తున్నాను వెళ్తున్నాను, ఒక మార్పు అంటూ ఏమీ లేదు. ఏం చేద్దాం? సంవత్సరాలు సీనియారిటీ పెరుగుతుంది, అందరికీ చెప్పుకుంటూ వెళ్తున్నా నేను సీనియరు. ఎక్కడ కాదు, ఇక్కడ సీనియర్ జూనియర్ ఎవరు లేరు, అంతా ఏకమే. ఆ అమ్మ అనుకుంటుంది నేను సీనియరు ఒక్క అద్భుతం లేకుండా పోయింది. నిన్న కాక మొన్న వచ్చింది ఆ తెక్కలది, ఆ అమ్మ మేలు పొందుకుంది. మరి నేను ఎందుకు పొందకలేదు ఇది తెలియదా? నేనంటే అడిగేవాడిని ఆ రోజుల్లో. పాపం ఆ అమ్మ ఒక్కతే మనోవేదన. వాక్యం యేసు ప్రభు చెప్తున్నాడు కానీ మనసంతా ఎవరి మీద ఉంది? ఆ అమ్మ మీద ఉంది. యేసు ప్రభు తట్టుకోలేక ఇక వాక్యం చెప్పలేక ఆపి మా లేమ్మా లే అన్నాడు. ఆ అమ్మ ఎడ చూసింది, తెక్కమొహం అట్టి చూస్తా, నువ్వే లే, అట్టి ఎందుకు చూస్తున్నావు, లే అన్నాడు. ఆ అమ్మకి ఏం అర్థం కాల. ఇప్పుడు ఆ అమ్మ నన్ను సీరియస్గా చూస్తున్నట్టు. నిజం, ఆ అమ్మ నన్ను ఇప్పుడు సీరియస్గా లే అంటే లేవాలా వద్దా, లేచి ఏం చెప్తాడో, లేకపోతే ఏం తిడతాడో అని ఆ అమ్మ నన్ను సీరియస్గా చూస్తుంది. తల్లి నువ్వు కదలేమ్మా. ఆ అమ్మ కూడా అక్కడ కూర్చొని సీరియస్గా కూర్చుంది. ఎవరిని? యేసుప్రభుని. యేసుప్రభు ఉన్నాడు, సాళ్ళెమ్మ సీరియస్గా లే తెక్కమ్మలే నువ్వే లే అన్నాడు. ఆ
అమ్మ లేచి ఇక తల ఎత్తి చూడలేకపోతున్నట్టు ఎవరిని, ఏంటి మాట్లాడండి, వంగిపోయింది. ఏంటిదే ఇప్పుడు వంగిపోయిన ఆవిడ లేచి నిలబడమంటే ఎలా నిలబడుతుందండి? ఎన్ని సంవత్సరాలు? 16. చక్కగా చదవండి తల్లి. 18 సంవత్సరాలు. 18 సంవత్సరాలకి ఎలా ఉంది? మాట్లాడండి. ఇదే మార్పు ఏం లేదు. 18 సంవత్సరాలు ఎక్కడికి వస్తుంది చెప్పక్క, చెప్పు. ఇప్పుడు నాకు ఒక్క నిమిషం వంగాలంటే కష్టంగా ఉంది. పాపం 18 సంవత్సరాలు ఎలా వంగిందంట రాయమ్మ? 18 సంవత్సరాల నుంచి మార్పు ఏమన్నా కలిగిందా అమ్మా? మార్పు ఏం లేదు. అదే బ్రతుకు. మాట ఏమన్నా మారిందా? మారలా. నడక ఏమన్నా మారిందా? మారలా. ఆ గూని మీద ఇంకొక కూర్చోబెట్టచ్చు. ఇదే మార్పు. మాట మారలా, నడక మారలా, ప్రవర్తన మారలా, ఏది మారలా. ఎన్ని సంవత్సరాలు సీనియారిటీ? 18 సంవత్సరాలు. ప్రభు దేవుడు చూసి సార్లేమ్మ లే అన్నాడు. అమ్మ ఎన్ని సంవత్సరాలు దేవుని మందిరానికి వస్తున్నావు అని అడిగాడు. ఆ అమ్మ ఏడా ఏం ఆలోచన 18 సంవత్సరాలు అండి అన్నది. అవో చాలా చేయలేరనే. ఎవరు అనుకున్నారు? 18 సంవత్సరాలు అండి నేను ఇక్కడ అడుగుపెట్టి మందిరంలో. ఇప్పుడు వంగిపోయిన ఆమెకు మాట ఎట్టొద్దు చెప్పు. ఇప్పుడు చక్క నిలబడితే 18 సంవత్సరాలు అనొచ్చు. వంగిపోయింది, మెడలేదు. 18 సంవత్సరాలు కాక 18. పాప ఏమంటది చాలా బేసులో చెప్పింది. 18 సంవత్సరాలు నేను చర్చికి వచ్చే. యేసు ప్రభు కూడా అడిగి ఉంటాడు, రాయలేదు ఆయన్ని, నేను చెప్తున్నాను. యేసు ప్రభు కూడా అడిగి ఉండొచ్చు, అమ్మా ఇక్కడ ఎంతమంది సేవకులు నిలబడి ఉపదేశించలేదు? ఏమైనా మార్పు ఏమైనా నీలో వచ్చిందా? రాలేదండి. ఎందుకు వస్తుందండి? నేను ఇక్కడ ఏందట చీడబట్టింది. ఈ సీనియర్కి చీడబట్టింది. 18 సంవత్సరాలు ఇక్కడ. అదేనమ్మా 18 సంవత్సరాలమ్మా. ఎందుకు బాగుపడలేకపోతున్నావు? ఎందుకు ఆరోగ్యం పొందుకోలేకపోతున్నావు? నీకు కలిగిన ఈ బలహీనత నుండి ఎందుకు విడుదల పొందలేదు? సమాధానం లేదా అమ్మలో? యేసు ప్రభుకు గమనించి, ఈ అమ్మ మంచిదే కానీ ఈ అమ్మకు పట్టింది ఒక సీడ. ఏ సీడ? సాతాను అనే సీడ పట్టింది. అందుకని ఒకటే అన్నాడు, ఇదిగో ఇంకెంతకాలం బలహీన పరుస్తావు తెక్కమొహమా? ఇంకెంతకాలం ఆ అమ్మను బలహీన పరుస్తావు? 18 సంవత్సరాలు బలహీన పరిచింది, ఇక చాలు. ఇదిగో ఆజ్ఞాపిస్తున్నాను, విడిచిపెట్టి వెళ్ళు అన్నాడు. అంతే. అప్పటి వరకు ఆ గూని ముసలిది వంగిపోయింది. అట్టాగి ఉందా? ఎప్పుడైతే యేసుక్రీస్తు గద్దించాడో ఆమెను దయ్యము విడిచిపెట్టి వెళ్ళిందంట. వెళ్ళటం ఒక్కొక్క నరం పట్ట 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 అంది. ఎందుకు? దయ్యం పోయింది. ఏ దయ్యం? భారం పోయింది. ఏ భారం? సాతాను మోపిన భారం. ఎప్పుడైతే యేసుక్రీస్తు గద్దించాడో మెడ మీద పెట్టబడిన భారం, నడుము మీద పెట్టబడిన భారం, చక్కగా నిలబడి చూడలేని స్థితిలో ఉన్న ఆ వ్యక్తిని ఎప్పుడైతే యేసయ్య గద్దించాడో విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఆ అమ్మ ఎలా నిలబడిందంట? చక్కగా. ఏమ్మా 18 సంవత్సరం ఇంకిపోయావుగా, ఇప్పుడేది చక్కగా నిలబడమంటే, నా దేవుడు నా మీద మోపబడి ఉన్నా. చెప్పండి, ఒక సేవకుడికి ఇప్పుడు చెప్పను నేను. ఆ అమ్మ స్టోరీ చెబితే బాగా వింటున్నారే. ఒక సేవకుడు చెప్తా, ఎన్ని సంవత్సరం దేవుని మందిలో అడుగు పెట్టావు? ఎన్ని సంవత్సరం నుంచి దేవునితో అడుగులు వేస్తున్నావు? ఏమైనా నీ కుటుంబంలో మార్పు ఏమైనా చూస్తూ వస్తున్నావా? అదే ఇబ్బందులు, అదే ఇక్కట్లు, అదే అవమానాలు, అదే అవంతరాలు, అదే అలజడి. ఏమైనా మార్పు వచ్చిందా అని భూతార్థం పెట్టి వెతికినా కొందరు కుటుంబాలు కనపడదండి. అందరి కుటుంబాల గురించి నేను మాట్లాడట్లేదు, వంగిపోయిన కుటుంబాల గురించి మాట్లాడుతున్నా. ఏమైనా మార్పు కలిగిందా కుటుంబంలో? నీతో వచ్చిన వారు బాగుపడుతున్నారు, నీతో వచ్చిన వారు మేలు చూస్తున్నారు. మరి నీ కుటుంబం ఎందుకు మేలు చూడలేకపోతుంది? ఎక్కడో ఒక బలహీనత, ఎక్కడో సాతానుగాడు నీ మీద భారము పెట్టాడు. లేవలేక అట్లాగే గొప్పగా కూల్చబడుతూ
కన్నీరు కారుస్తున్నావు, చర్చికి వచ్చే మాత్రం తెల్లని బట్టలు వేసుకుని నికనికరాలు ఆడుతూ అబ్బో నోటి నీ మనసులో హృదయంలో నవ్వు లేకపోయినా పెదాల మీద నవ్వు పెట్టుకుని వస్తున్నావు. ఒక సేవకుడు మనసారా కోరుకుంటున్నానండి, ఆ నవ్వు నీ జీవితంలోకి ఉండకూడదు. ఏ నవ్వు? పెదాల మీద ఉండే నవ్వు నీ జీవితంలో ఉండకూడదు. ఉండకుండా నా దేవుడు ఈరోజు ఆమె నడుము మీద వంగిపోయిన స్థితిలో ఉండిన ఆమెను లేపి నిలబెట్టినట్లుగా, ఆమె మీద మోపబడిన భారమును కొట్టివేసినట్లుగా, ఐగుప్తుల దాసమనే కాడి పలుపులు తెంపినట్లుగా మీ సమస్యలు అనే భారమును నా దేవుడు ఈరోజు తెంపివేయబోతూ ఉన్నారు. మీ శ్రమ అనే భారమును తెంపివేయబోతూ ఉన్నాడు. మీ ఇబ్బందులు అనే భారమును తెంపివేయబోతూ ఉన్నాడు. తెంపబడబోతూ ఉన్నవి. ఈరోజు విశ్వసించి నీవు ప్రభు పాదాలు పట్టుకొని అడగగలిగితే నిశ్చయముగా నా దేవుడు నిన్ను ఆకర్షించి నీ భారాలన్నిటికీ ముగింపును కలగచేయునుగాక. గట్టిగా చెప్పండి. ఇప్పుడు ఏం చేస్తాడు ఆయన? ఆకర్షించి ఏం చేస్తాడు? మన మీద పెట్టబడిన బరువు అంతటిని తీసి ప్రక్కన పెట్టి ఇప్పుడు మన కుటుంబాలకు ఏం దయచేస్తాడు? విశ్రాంతిని. అంటే ఒక ప్రశాంతమైన బ్రతుకు, కలవరంతో నింపబడదు, ఇక కన్నీళ్ళ మధ్యలో ఉండదు. ఆయన ఒక్కసారి అద్భుతం చేశాడు అనుకో, బ్రతుకు దినములన్నీ ప్రశాంతతని మనము చూడబోతూ ఉన్నాం. ఓ సేవకుడు మనసారా కోరుకుంటున్నాను, అలాంటి జీవితం నా దేవుడు మీ కుటుంబాలకు దయచేయునుగాక. అలాంటి మార్గాలు నా దేవుడు మీ కుటుంబాలన్నిటి నడిపించునుగాక. ఆయన ఎందుకు మనల్ని ఆకర్షించారు అంటే, ఆకర్షించి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే మన మీద పెట్టబడిన భారం అంతటిని తీసివేసి మనకేం దయచేయబోతున్నాడు? ఒక విశ్రాంతిని దయచేయబోతున్నాడు. రెండవ మాట ఇప్పుడు ఆయన ఆకర్షించి టూకీగా చెప్పి ముగిస్తాను, జాగ్రత్తగా వినండి. రెండవ మాట హోషేయ ప్రవచన గ్రంథం 2వ అధ్యాయం 14వ వాక్యం. పెంబట నన్ను ఆకర్షించి అరణ్యములోనికి కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాట్లాడాడు. ఇక తలెత్తినాను చూడండి, నేను చెప్తాను, ముగిస్తున్నాను, ఒక్క మాట చెప్పి ముగిస్తున్నాను. యేసయ్య చెప్తున్నారు, నేను నా సంఘమును ఎందుకు ఆకర్షించానంటే, ఇప్పుడు నా సంఘాన్ని ఎక్కడికి తీసుకుని వెళ్ళబోతున్నా చెప్పండి? ఊరవకలిగా గట్టిగా చెప్పండి. ఎక్కడికి తీసుకుని వెళ్తున్నా? ఎవరు చెప్తున్నారు? యేసయ్య చెప్తున్నారు, ఇదిగో నా సంఘమును నేను ఆకర్షించాను. ఇప్పుడు ఆకర్షించిన ఈ సంఘమును ఎక్కడికి తీసుకుని వెళ్తున్నా? ఊరి వెలపల యేసు ప్రభు అంటున్నాడు, నేను నా సంఘమును ఆకర్షించి దానిని అరణ్యములోనికి తీసుకొని వెళ్ళి అరణ్యములో నా సంఘముతో నేను నా హృదయములో ఉన్నవి, నా సంఘానికి ఏమి తెలియచేయాలో, నా సంఘముతో ఏ విధంగా నేను మాట్లాడాలో, నా హృదయములో ఉన్న ప్రేమను ఏ విధంగా నా సంఘానికి పంచాలో నేను అక్కడికి తీసుకొని వెళ్ళి ఏం చేస్తాను? ఇంకో మాట చెప్పనా? యేసుక్రీస్తు ఎక్కడ శ్రమ పొందాడు? వాక్యం అంటుంది గవిని వెలుపల, అంటే ఊరి చివర. ఎవరి కోసం? సంఘం కోసమే. సంఘం కోసమే ఊరి చివర శ్రమ పరచబడ్డాడు. ఈ సంఘం కోసమే ఊరి చివరికి తీసుకుని వెళ్తున్నాడు. ఎందుకని? అప్పుడు యేసయ్యని అడిగామనుకో, యేసయ్యా ఏమయ్యా ఇంట్లో మాట్లాడకపోయావా అన్నాం అనుకో, ఏమయ్యా సమాజంలో మాట్లాడకపోయావా అన్నాం అనుకో, రే మన ఇద్దరి మధ్య ఇంకొకళ్ళు ఎందుకు? మిమ్మల్ని అందరినీ అరణ్యములోకి నా ప్రభు తీసుకొని వెళ్ళబోతూ ఉన్నాడు. అరణ్యములోనికి తీసుకొని వెళ్ళి అక్కడ
నా ప్రభు మీ అందరితో ప్రేమగా మాట్లాడబోతూ ఉన్నారు. తన ప్రేమను వెల్లడిపరచబోతూ ఉన్నారు, ప్రేమను పంచబోతూ ఉన్నారు. ఆయన హృదయములో ఉన్న ప్రతిదీ నా ప్రభు మీకు తెలియ చెప్పబోతూ ఉన్నారు. ఆయన ప్రేమ లోతు, ఆయన ప్రేమ ఎత్తు మీ అందరికీ చూపెట్టబోతూ ఉన్నాడు. ఎక్కడికి తీసుకుని వెళ్ళి? అరణ్యం అంటే ఏంటి? ఇదిగో ఈ సంఘం. ఇప్పుడు ఎట్టా ఇంట్లో ఉంటే మీరు మాట్లాడలేరు కదా, మాట్లాడతారా? దేవుని దగ్గరికి వస్తే మనసు విప్పి ఆయనతో చెప్పుకోగలరు. ఆయన మనసు విప్పి మీతో ఇదే అరణ్యం. సంఘమని అరణ్యంలోకి తీసుకొని వచ్చాడు. వచ్చిన మీ అందరితో నా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. వచ్చిన ప్రతి ఒక్కరి హృదయాన్ని నా ప్రభు దర్శిస్తున్నాడు. వచ్చిన ప్రతి ఒక్కరి హృదయమునకు ఏది కావాలో ప్రతి మాట చేత ఆదరిస్తున్నారు, ఓదారుస్తూ ఉన్నారు. కన్నీరు కారుస్తున్న వారికి కన్నీరును తుడుస్తూ ఉన్నాడు. మనసు వేదనతో నింపబడిన వారికి వేదనల మధ్యలో ఒక ఆదరణతో కూడిన మాటను పంపుతూ ఉన్నారు. ఎక్కడ? అరణ్యమనే సంఘంలో. ఈ సంఘంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ ఆయన మాటల చేత ఏమవుతున్నారు? ఆదరించబడుతున్నారు. ఒక సేవకుడిగా చెబుతున్నాను, ఏ బాధతో నీవు అడుగు పెట్టావో, ఏ కష్టముతో నీవు అడుగు పెట్టావో, ఏ మనో దుఃఖము గలవాడవై, మనో దుఃఖము గలదానవై అడుగు పెట్టి మాటలు వింటున్నావో, అందుకే ప్రభు చెప్తున్నారు, నేను మీతో ప్రేమగా మాట్లాడబోతూ ఉన్నాను. నీ హృదయం ఎరిగాను కనుక, నీ హృదయ ఆలోచన గుర్తించాను కనుక, అందుకే నీకు ఒక ఓదార్పు కలుగునట్లుగాను, అందుకే నీ హృదయమునకు ఒక నెమ్మది కలుగునట్లుగాను, నీ హృదయము తప్పరిల్లబడినట్లుగాను నా వాక్కును పంపి నీ హృదయమునకు నేను ఆదరణ కలగ చేయబోతూ ఉన్నాను. నేనే నిన్ను ఆదరించబోతూ ఉన్నాను. నా మాట చేత మిమ్మల్ని అందరినీ ఏం చేయబోతున్నానంటే ఒక ఆదరణ ఇచ్చి నేను మిమ్మల్ని మీ కుటుంబాలకు సాగనంపబోతూ ఉన్నాను. హల్లెలూయా. అందుకే దేవాది దేవుడు అంటాడు, నేను నా సంఘమును ఎందుకు అరణ్యములోనికి తీసుకొని వెళ్ళానంటే నా సంఘముతో నేను ఎలా మాట్లాడాలి? నేను నా సంఘము మాట్లాడేటప్పుడు ఎవరు ఉండకూడదు. నేను నా సంఘము మాట్లాడేటప్పుడు పిల్లల గోల ఉందా? మీకేమన్నా ఇప్పుడు ఏంటండి? ఇంట్లోకి వెళ్ళండి, మమ్మీ నువ్వు ఇంట్లోకి చేరి ముసుగేసుకొని ఆగా ముసుగేసుకొని మోకరించి ప్రభువా యేసయ్యా అయ్యా నా సమస్య చూడయ్యా అన్నవనుకో, వాడు రానే వస్తాడు. ఎవడాడు? కొడుకు వస్తాడు, మమ్మీ ఆకలి అవుతుంది. ఇంకేంది సాగింది ప్రార్థన? ఇక దేవుడితో నువ్వు మాట్లాడుకున్నది ఏంటి? నువ్వు సరే వాడికి అంత అన్నం పెట్టేసి మళ్ళీ మోకరించి ప్రభువా ఏదో తప్పు అయిపోయిందిలే, ఒక్కసారి చూస్తున్నట్టు పోయా, అయ్యా యేసయ్యా నా సమస్య దానిలోపు వస్తాడు. ఎవడు? ఎముడా మొగుడా? వస్తాడు, భర్త వస్తాడు. భర్త వచ్చి ఏవే కొంచెం స్నానానికి నీళ్ళు పెట్టు. ఇంకేంది సాగింది ప్రార్థన? ఇక దేవునితో నీకు దేవునితో ఇక సంబంధం ఏంటి? దేవుడు నీతో ఎక్కడ మాట్లాడుతాడు? ఇప్పుడు ఆ బాధ ఏమైనా ఉందా? తీసుకొచ్చి పడేశాడు ఎక్కడా? చెప్పండి. తీసుకొచ్చి పడేశాడు ఎక్కడా? అరణ్యంలో పడేశాడు. ఇక దేవుడు మాట్లాడుతున్న వినడం తప్ప నువ్వు మాట్లాడేదానికి ఉందా? చెప్పరేంటండి? ఇప్పుడు దేవుడు మాట్లాడుతూ ఇంటానే ఉన్నారు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీ హృదయం నాకేం కలుగుతుంది? ఎక్కడో ఒక మూల ఆదరణ, ఎక్కడో ఒక మూల ఒక నమ్మకం, ఎక్కడో ఒక మూల హృదయానికి సంతోషం. కారణం దేవుడు నీతో మాట్లాడితే నీకేం కలుగుతుంది? అందుకే రూతు బోయస్తో ఒక మాట అంటది. మీరు చదవద్దు, నేను చెబుతాను వినండి. బోయాజుతో రూతు ఒక మాట అంటది, అయ్యా నీ పనికత్తెలలో ఒక దానిని కాకపోయినా నీవు నన్ను ఆదరించి నీవు నాతో ప్రేమగా మాట్లాడావు. అయ్యా నీ ప్రేమపూర్వకమైన మాటల చేత నా హృదయమునకు ఆదరణ కలిగింది. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. రూతు గ్రంథం 2వ అధ్యాయం 13వ, ఇక్కడ కాదు, నన్ను చూడండి, 12వ వాక్యం చదువుకుని చెప్పిన మాటలు అక్కడ ఉంటాయి. నన్ను చూడండి. రూతు పోయేస్తుంటుంది, నేను కష్టకాలంలో ఈ పొలములు అడుగుపెట్టా, అవమానాల మధ్యలో ఈ పొలములు అడుగుపెట్టా, కన్నీల మధ్యలో ఈ పొలములు అడుగుపెట్టాను. ఆయన ఇక నాకు వేరొక దిక్కు లేదా, వేరొక ఆశ్రయం లేదా, నా బ్రతుకు ఎంతేనా
అని ఈ పొలంలో అడుగుపెట్టి ఏదో కష్టంతో నా మనుగడ ముగించుకోవాలనుకున్నానయ్యా. కానీ ఈ పొలములో అడుగుపెట్టిన నాకు నీ ప్రేమతో కూడిన, నీ ప్రేమపూర్వకమైన మాటల చేత, నీ ప్రేమతో మాట్లాడే ఆ మాటల చేత నా హృదయంకి ఏం కలిగింది చెప్పండి? ఏం కలిగింది? రూత్ అంటుంది, నీవు ప్రేమగా మాట్లాడి నీ మాటల చేత నన్ను ఆదరించావు. ఒక్క మాట చెప్పి ముగిస్తాను. నేననే మాట, శరీర సంబంధమైన బోయాజే రూతుతో మాట్లాడితే ఆదరణ కలిగితే, సాక్షాత్తుగా నా ప్రభువైన యేసుక్రీస్తు మీతో మాట్లాడితే ఆదరణ కలగదా? ఆదరించబడలేవా? కన్నీరు త్రోవబడలేదా? నిశ్చయముగా సేవకుడితో చెబుతూ ఉన్నాను, ఏ వేదనతో, ఏ బాధతో, ఏ కన్నీలతో కూర్చొని నా దేవుని మాటలు వింటున్నారు, ఆ రోజు రూతు పొలములు అడుగుపెట్టినట్లుగా ఒకవేళ ఈ సంఘములో నీవు అడుగుపెట్టి ఉన్నావేమో, ఈ పొలమనే సంఘములో, ఈ అరణ్యమనే సంఘములో అడుగుపెట్టి ఉన్నావేమో, నిశ్చయముగా నా దేవుడు ఈరోజు నీ హృదయమునకు ఆదరణ కలుగునట్టుగా నా ప్రభు మాట్లాడబోతూ ఉన్నాడు. నీ హృదయానికి ఆదరణ కలుగునట్లుగా, నీ మనసులో ఉన్న వేదన తొలగిపోవునట్లుగా, నీ కన్నీరు తుడిచివేయబడినట్లుగా, నీకు ప్రశాంతత కలుగునట్లుగా ఈ దినమున నా ప్రభు అద్భుతం చేయబోతూ ఉన్నాడు. అద్భుతం చేయబోతూ ఉన్నాడు. అద్భుతం చేయబోతూ ఉన్నాడు. నీవు ఆదరించబడదవుగాక, నీ కన్నీరు తుడిచివేయబడునుగాక, నీ కష్టం తొలగిపోవునుగాక, నీ వేదన తొలగిపోవునుగాక, నీ సమస్య వలయాల నుండి నా ప్రభు విడిపించి నీకు ఒక ప్రశాంతతను కలుగచేయునుగాక. ఎప్పుడు నీవు పొందుకోలేని ఒక గొప్ప ఆదరణ నా ప్రభు ఈ దినము నుండి మీకు దయచేయునుగాక. గట్టిగా చెబుదాం, గట్టిగా చెబుదాం. నీ సమస్య ఎంతటిదైనా, నీ సమస్య అది ఏదైనా, ఈరోజు ప్రభు చెప్తున్నారు, వాటన్నిటిలో నుండి నేను మిమ్మల్ని బయటికి తీసుకొని రాబోతూ ఉన్నాను. గట్టిగా చెప్పు, గట్టిగా చెప్పు. నిశ్చయముగా ఒక సేవకు నిండు మనసుతో కోరుకొని మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నానండి. నా ప్రభు ఈ దినాన మిమ్మల్ని అందరినీ ఆకర్షించి ఉన్నారు. ఆకర్షించిన దేవుడు మీ కుటుంబాలన్నిటికీ ఆదరణ కలగ చేయబోతూ ఉన్నాడు. ఒక్కొక్కరి జీవితమునకు ఆదరణ కలగ చేయబోతూ ఉన్నారు. తల్లి తన బిడ్డను ఆదరించినట్లుగా నా ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కొక్కరిని కన్నీరు తుడిచి వేదనను కొట్టివేసి ఆదరించబోతూ ఉన్నాడు. నా ప్రభు మీ మధ్యలోనికి దిగి వచ్చి ఉన్నాడు. ఒక్కొక్కరిని ఆదరించబోతూ ఉన్నాడు. నా దేవుని ఆదరణ మీ కుటుంబాలన్నిటికీ కలుగునుగాక. మీ కుటుంబాలన్నిటికీ నా ప్రభు దయచేయునుగాక. అందుకే ఆయన అంటున్నారు, నేను దాన్ని ఆకర్షించి అరణ్యంలోనికి తీసుకొని వెళ్తున్నాను. ఎందుకంటే ఆ సంఘముతో నేను ప్రేమగా మాట్లాడి నా మాటల చేత నా సంఘాన్ని ఏం చేయాలి చెప్పండి? నా మాటల చేత నా సంఘాన్ని ఏం చేయాలి? నేను ఆదరించాలి. నా సంఘానికి ఒక ఆదరణ కలగాలి. నా సంఘం ఆదరించబడి అందరికీ చేరాలి అని సంఘం అంతటిని ఊరి చెవులకు తీసుకొని వెళ్ళి అక్కడ ప్రేమతో కష్టంలో ఉన్న వ్యక్తికి ఒక ఓదార్పుతో కూడిన మాట మాట్లాడుతూ ఉన్నాడని ప్రభు ఆయన మాట చేత ప్రతి ఆదివారం ఆయన మిమ్మల్ని ఇక్కడికి తీసుకొని వచ్చి మిమ్మల్ని అందరినీ ఆదరించే పంపబోతూ ఉన్నాడు. ఇక్కడ అడుగుపెట్టిన ప్రతి ఒక్కరు కన్నీరు తుడిచివేయబడే తిరిగి వెళ్ళబోతూ ఉన్నారు. ఇక్కడ అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికి క్షేమము కలుగునట్లుగా దేవుడు చేయబోతూ ఉన్నాడు. ఈ ఆవరణంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ నా దేవుని మేలును పొందుకొనే తిరిగి వెళ్ళబోతూ ఉన్నారు. హల్లెలూయా. 2 మాటలు మీతో చెప్పా. ఆయన ఎందుకు మనల్ని ఆకర్షిస్తాడంటే మన బరువులను తెంపి మనకి విశ్రాంతి ఇచ్చుటకు మనల్ని ఆకర్షించాడు. 2 ఎందుకు మనల్ని ఆకర్షించాడు అంటే లేఖనం అంటుంది, మనల్ని అరణ్యములోనికి తీసుకొని వెళ్ళి ప్రేమగా మాట్లాడి ఏం చేస్తున్నాడు ఆయన చెప్పండి? ఎందుకు ఆకర్షించాడంటే ప్రేమగా మాట్లాడి మనల్ని అందరినీ ఆదరించేదానికి. ఒక తల్లి తన బిడ్డను ఏ విధంగా అయితే
ఆదరిస్తుందో, ఏ విధంగా అయితే అల్లాడిస్తుందో, ఏ విధంగా అయితే గాడిస్తుందో, ఏ విధంగా అయితే ముద్దాడుతుందో, ఏ విధంగా అయితే తన నోట సంతోషాన్ని చూస్తుందో, అదే విధంగా ఈ దినము నుండి నా దేవుడు మిమ్మల్ని అందరినీ తల్లి వలె ఆదరించును గాక. చిన్న ప్రార్థన. ఆశ్చర్యకరుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. మీరెంతైనా సర్వశక్తి కలిగిన దేవుడవు. ఈ విధంగా మిమ్మల్ని స్తుతించినట్లుగా, మిమ్మల్ని ఆరాధించినట్లుగా సహాయం చేశారు. అందుని బట్టి మీకు స్తోత్రం. నేను మిమ్మల్ని అందరినీ ఆకర్షించదను అని మాట ఇచ్చి ఉన్నారు. మీరు మమ్మల్ని ఆకర్షించి మా బరువులను తీసి మాకు విశ్రాంతిని కలగచేస్తారని, మీరు మమ్మల్ని ఆకర్షించి అరణ్యంలోనికి తీసుకొని వెళ్ళి ప్రేమగా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఆదరిస్తారని మీ లేఖనాలు సెలవిచ్చినట్లుగా, ఎందరైతే భారము మెడ మీద పెట్టబడి వంగిపోయిన స్థితిలో ఉన్నారో వారందరి బరువు తెంపబడునుగాక. సమస్యలనే బరువు తెంపబడునుగాక. ఇబ్బందులనే బరువు తొలగిపోవునుగాక. కష్టమనే బరువు తొలగిపోవునుగాక. ప్రతి కుటుంబానికి నెమ్మది కలుగునుగాక. ప్రశాంతత కలుగునుగాక. విశ్రాంతి కలుగునుగాక. ఆనందం కలుగునుగాక తండ్రి. అలాంటి కృపచేత మీరు నింపండి నాయన. మీరు మమ్మల్ని ఆకర్షించి అరణ్యంలోనికి తీసుకొని వెళ్ళి ప్రేమగా మాట్లాడి మీరు మమ్మల్ని ఆదరిస్తారని మాట ఇచ్చి ఉన్నారు. ఎందరైతే ఆదరణ కరువైపోయి కన్నీరు కారుస్తూ నాయన కన్నీరే అన్నపానములకు భుజిస్తున్నారో ప్రతి కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఈ దినముండి ఒక ఓదార్పు కలగాలి నాయన, ఒక ఓదార్పు కలగాలయ్యా, ఒక ఆదరణ కలగాలి. సమస్యలన్నిట్లోంచి బిడ్డలు ఓదార్చబడుదురుగాక, ఆదరించబడుదురుగాక తండ్రి. అలాంటి కార్యములు జరిగించి మీ ఘనమైన నామమునకు మహిమ తెచ్చుకోమని యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం, సన్నిధి సముఖం కూడి వచ్చిన వారికి ఈ ఆరాధనలో పాలు పొంది దేవుని చేత ఆకర్షించబడి బరువు తెంపబడాలి అని, ఆదరణ కలగాలి అని నిర్ణయం తీసుకున్న ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబానికి, సంఘానికి నా దేవుడు సదాకాలము తోడై ఉండి విశ్రాంతిని కలగచేసి ప్రతి ఒక్కరికి ఆదరణను అనుగ్రహించును గాక. ఆమెన్. ఆమెన్.